నమస్తే. అక్టోబర్ 18 ఆశ్వయుజ మాస శనివారం కృష్ణపక్ష ద్వాదశి పగలు 1 గంట వరకు తదుపరి త్రయోదశి. ఉబ్బా నక్షత్రం సాయంత్రం 5:30 వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం. దుర్ముహూర్తం ఉదయం 5:56 నుండి 7:29 మధ్య కలదు. శని త్రయోదశి పర్వదినం. శనివారం పుబ్బా నక్షత్రం లంబయోగం కార్యహాని, ఉత్తరా పల్గొని ఉత్పాత యోగం ద్రవ్యనాశనం కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు. భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం అనబడేటివి పంచభూతములు. వీటి తన్మాత్రలు అనగా గంధం, రూపం, రసం, స్పర్శ, శబ్దం. ఈ ఐదింటిని 5 పుష్పబాణాలుగా చేసి అమ్మవారు తన చేతిలో ధరించింది. తామర పువ్వు, అశోకం, చూతం అంటే మామిడి పువ్వు, నవమల్లిక, నల్ల కలువ ఇవి ఆ పుష్పబాణాలు. వీటికే హర్షణం, రోచనం, మోహనం, శోషణం, మారణం అని పేర్లున్నాయి. వీటితో అమ్మవారు సమస్త లోకాల్ని నడిపిస్తుంటుంది. మన శరీరం పంచభూతాల కలయికతో ఏర్పడినది. అందుకే దీనిని పంచభౌతిక శరీరం అంటాము. వీటిలో ఒక్కోటి ఎక్కువగాను ఇంకోటి తక్కువగా ఉండడం వలన అవయవ లోపాలు ఏర్పడుతుంటాయి. తన్మాత్రల లోపం వల్ల చెవుడు, చర్మ రోగాలు, దృష్టి దోషాలు, జీర్ణ సంబంధించిన రోగాలు, ఉష్ణ రోగాలు వస్తుంటాయి. ఇక పుష్పబాణాలునగా వాసనలు. శరీరంలో ఉన్న ఆత్మ శరీరాన్ని బట్టి, పూర్వ జన్మ కర్మలను బట్టి ఒక్కొక్క వ్యసనం పట్లనో లేదా వస్తువు పట్లనో ఆకర్షింపబడి సుఖదుఖాలు పొందుతూ ఉంటుంది. కాబట్టి సుఖదుఖాలకు, రోగాలకు మూలం పంచతన్మాత్రుల సమతౌల్యం లోపించడమేనని గురువచనము. ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని చేత బాధపడుతున్న వారు శని త్రయోదశి పర్వదినాన శని భగవానునికి తైలాభిషేకాలు చేయించడం లేదా జమ్మి చెట్టు దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేస్తే శనిగ్రహ అనుగ్రహముతో అష్ట కష్టాలు తొలగి సర్వకార్యానుకూలమవుతుంది. జై శ్రీరామ్.